పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి ఇంట్లో ఎవరికైనా నోరు తీపి చేయాలన్నా ఇది ఉండాల్సిందే. అదేనండి లడ్డు నోట్లో పెట్టి తీపి కబురు చెప్తాం కదండీ! అదేనండి చెప్తున్నది. మరి ఆ లడ్డు ప్రిపరేషన్‌ని ఈ వీడియోలో చూసేయండి. ముందుగా శనగపిండి తీసుకొని మంచిగా జల్లించాలి. ఆ జల్లించిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ ఏసి అండ్ నెక్స్ట్ వాటర్ యాడ్ చేసి మంచిగా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేయాలన్నట్టు. అండ్ కన్సిస్టెంటీ వచ్చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. అలా వచ్చేదాకా మంచిగా కలుపుతూనే ఉండాలి అన్నట్టు. కొంచెం వాటర్ ఎక్కువనే వేయాలి ఇందులో. పిండి మిశ్రమం వచ్చేసి జారుగా, లూజ్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. అది మంచిగా కలిపి పెట్టుకున్నాక తర్వాత వేడెక్కిన నూనెలో ఈ మిశ్రమాన్ని గంటెతో అలా ఇలా పోస్తూ ఉండాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పోయాలి నూనెలో. అలా పోసినంక తర్వాత స్టవ్ కొంచెం సిమ్‌లో పెట్టుకోవాలి ఫస్ట్. కొంచెం అది వేగినంక తర్వాత కొంచెం మళ్ళీ మీడియంలోకి పెట్టుకున్నాక అదేముంది మంచిగా కాలనివ్వాలి. కొంచెం మంచిగా ఏగినంక తర్వాత కొంచెం క్రిస్పీగా ఏగినంక తర్వాత అది పక్కకి తీసి పెట్టుకోవాలి. అలానే పిండి మొత్తాన్ని నేను చెప్పిన ప్రాసెస్‌లో యూజ్ చేస్తూ మొత్తం పిండిని అలానే చేయాలి. అలా మొత్తం చేసినంక తర్వాత అండ్ ఇక్కడ మీరు గమనించినట్టయితే మనం గంటెతో ఒక్కటేసారిగా పిండిని పోయొద్దు. కొంచెం కొంచెం పోయాలి. ఎందుకంటే ముద్దలు ముద్దలుగా పడిందంటే మంచిగా వేగదన్నట్టు. సో, అందుకోసం అనేసి కొంచెం కొంచెం కొంచెంగా పోస్తూ ఉండాలన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం అంతా ఆ పిండినంతా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అట్లా ఏంపుకున్నాక తర్వాత దాన్ని మిక్సీ పట్టాలన్నట్టు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం బాగా మెత్తగా పట్టొద్దు. కొంచెం అలా పట్టాలి అంతే. అలా అయిపోయినంక తర్వాత ఇప్పుడు మనము చక్కెర ఆనకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. అందుకు ముందుగా ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నాను. అండ్ గ్లాస్ వాటర్ కూడా తీసుకోవాలి. స్టవ్ అంటించి ఆ గిన్నెని అందులో పెట్టేసినంక తర్వాత షుగర్ మొత్తం కరిగేలా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు యాలకుల పొడి వేసి తర్వాత కలర్ వాటర్‌ను పోయాలి. ఆ మిశ్రమం అంతా మంచిగా తీగ పాకంలోకి వచ్చినంక తర్వాత ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఒక మూకుడు తీసుకొని అందులో కొంచెం ఘీ ఏసి అందులోని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను. కాజును, బాదం వేయించుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఆ నూనె మళ్ళీ పక్కకు తీసేసినంక తర్వాతకి నెక్స్ట్ ఇప్పుడు ఆ మూకుడులోనే ఇప్పుడు మనం ముందు ఆనకం పట్టిన మిశ్రమాన్ని ఆ మూకుడులో పోసి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న పొడిని మొత్తం అందులో వేయాలన్నట్టు. అది మొత్తం నేను వీడియోలో చూపిస్తున్నట్టు కింద మీద కలిపి ఆ మధ్యలో కలుపుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పులు వేయాలి. అండ్ నెక్స్ట్ మంచిగా కలిపినంక తర్వాత కొద్దిసేపు స్టవ్ మీదనే ఉంచాలి. అది దగ్గర పడినంక తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తీసుకొని మంచిగా మనకు నచ్చిన సైజులో లడ్డూని మనం చేత్తో ఒత్తుకోవాలంటే కొంచెం వేడిగానే ఉండాలి. అండ్ చేయి కాలుతుందనేసి నేను కొంచెం బేషన్‌లో వాటర్ పెట్టుకొని మూకుడు అందులో పెట్టుకొని మంచిగా నాకు నచ్చిన సైజులో నేను లడ్డూలని పిసుక్కుంటున్నానండి. అండ్ నెక్స్ట్ మంచిగా దానిపైన కొంచెం డెకరేట్ కూడా ఉండడానికనేసి కాజు పెట్టేసానండి. అండ్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మంచిగా ఈజీ ప్రాసెస్‌లో అయిపోతుంది. జల్దీ అయిపోతుంది మంచిగా. మీరిలా ఈ వీడియోని చూస్తూ ప్రిపేర్ చేస్తున్నట్టయితే మీకు అనిపిస్తుంది అబ్బా! లడ్డూలు చేయడం ఇంత ఈజీనా అన్నంత తేలిక అయిపోతుంది. నెక్స్ట్ టైం మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఓకే మరి ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలే మర్చిపోకండి. అండ్ లడ్డూల విషయానికొచ్చేస్తే మీరే అంటారు అబ్బా! ఎంత టేస్ట్‌గా ఉన్నాయని అనేసి. చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఎందుకు ఇంకా ఆలస్యం చేసేసుకోండి తినేయండి. ఓకే మరి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్